తెలంగాణలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజుల చైతన్యమే లక్ష్యంగా ముదిరాజు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర శివ ముదిరాజు ఆధ్వర్యంలో 5 జిల్లాల పర్యటనలో భాగంగా మొదటి విడత బస్సు యాత్ర చేపడుతున్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజుల్లోనే అత్యధిక పేదరికం తాండవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరినీ ఆదుకునేలా ముదిరాజు కార్పొరేషన్ కు 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగనుందని వెల్లడించారు. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ప్రజా చైతన్య యాత్ర ఈ రోజు బస్సు యాత్ర అమరవీరుల స్తూపం నుంచి మొదలు కావుతుంది. మొదటి విడతలో 5 జిల్లాల పర్యటన జరుగుతా ఉంది. ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారము ముదిరాజుల్లో కూడా సీట్లు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని 60 లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను. దీన్ని విజయవంతం చేయాలని. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల వ్యాప్తి చేయడం వల్లనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు ఈరోజు సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన వనరులు వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.